వరల్డ్‌లో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఒబెసిటీ వల్ల సఫర్ అవుతున్నారు. సో, ఈ ఒబెసిటీ అనేది ఎందుకొస్తుంది? ఒక టైంలో చూసుకుంటే మన యాన్సెస్టర్స్‌ని చూసుకుంటే వాళ్ళకి ఈ రకంగా ఈ ఫుడ్ అనేది ఎక్కడ పడితే ఆడ దొరకకపోతున్నాయి. వాళ్ళు హంట్ చేసుకొని వెంటాడి ఫుడ్ అనేది సంపాదించుకొని తింటుండే. వాళ్ళ బాడీ అనేది ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తుండే. మన బాడీ అనేది ఈజీగా 1 డేలో 100 కిలోమీటర్స్ రన్ చేసేంత కెపాసిటీ ఉంటది మన బాడీకి. కానీ ఏదైతే మోడర్న్ లైఫ్ స్టైల్‌కొచ్చేసరికి మనం డైలీ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, ఒకటే దగ్గర కూర్చొని ల్యాప్‌టాప్ ముంగట, కంప్యూటర్ ముంగట వర్క్ చేయడం. రిఫైన్డ్ ఫుడ్స్. సో, దీంట్లో ఏదైతే ఫుడ్ మనం తింటున్నామో దానివల్ల మన బాడీకి ఎలాంటి యూజ్ లేదు. మన బాడీ ఎలాగైతే వర్క్ అవుతుందో దానికి వర్క్ అయ్యేవి ఏవి మనం బాడీకి ఇవ్వట్లేం. ఎక్కువ జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్‌కి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. తగ్గించుకోవాలంటే ఒబెసిటీ తగ్గించుకోవాలంటే మెయిన్ థింగ్ ఫాస్ట్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్, కార్బ్స్, షుగర్స్ ఇవన్నీ తక్కువ చేసి వాటర్ ఇంటేక్ గానీ, ఫుడ్ ఏదైతే మనం ఫుడ్ తింటున్నామో దానివల్ల మనకి న్యూట్రిషన్ అనేది రావాలి బాడీకి. మన ప్రతి ఒక్క ఆర్గాన్ గానీ, ప్రతి ఒక్క సెల్ గానీ వర్క్ అవ్వాలంటే బాడీకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వాలి. ప్రతిరోజు వర్కౌట్ చేయడం వల్ల నీ బాడీ అనేది హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది. నువ్వు తినే ఫుడ్ కూడా ప్రాపర్ అబ్జర్వ్ అవుతుంది. సో, దట్స్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.